క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి శ్రీసభ దైవార్చనలో మహోత్కృష్టమైనటువంటి ఘట్టాలను మహాఘనముగా కొనియాడుతోంది. పాస్కా త్రయాహములో మనం ప్రవేశిస్తున్నాము, త్రిదినాల్లోనికి ప్రవేశిస్తున్నాం. యేసు ప్రభు యొక్క కడరాత్రి భోజన సమయములో ఇచ్చినటువంటి అద్భుతమైన 3 వరాలను ఈరోజు మనము గుర్తు చేసుకుంటూ కొనియాడుతున్నాం. ప్రేమ ప్రవాహము, ప్రేమ ప్రవాహాన్ని ఈరోజు కొనియాడుతున్నాం. 3 విషయాలు. మొదటిది, ప్రేమ వలన తన శరీరాన్ని రక్తాన్ని మన ఆత్మీయ భోజనముగా పానముగా యేసు ప్రభువు ఇస్తూ ఉన్నాడు. మొదటిది, దేవుని యొక్క ప్రేమను ప్రజలందరికీ అందించడానికి ప్రేమ సాధనాలుగా గురువులను అభిషేకిస్తున్నాడు. దేవుని యొక్క వరప్రసాదాలను వరప్రసాద వాహినిగా, వాహకాలుగా, సాధనాలుగా గురువులను ఉపయోగిస్తున్నాడు. గురువుల ద్వారా మనకు ప్రభు యొక్క ప్రేమ, దేవుని యొక్క ఆశీస్సులు అందుతున్నాయి, అనుగ్రహాలు అందుతున్నాయి, దేవుని కృపా కనికరాలను మనం పొందుతున్నాం. ఇక 3వది, ప్రేమాజ్ఞ. నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకొనండి. ఏ విధంగా? మాటలతో మాత్రం కాదు, క్రియల ద్వారా. ప్రేమ వలన నేను చేసిన పనేమిటో మీకు తెలుసు కదా, ఏం చేయబోతున్నానో మీకు చెబుతూనే ఉన్నాను. చూపించాడు. పాదాలు కడగడానికి పరమ పవిత్రుడైన దేవుడు పాదాల వద్దకు వంగిపోయాడు. శిలువ మీద మన పాపాల కోసము శిరస్సు వంచుకున్నాడు. తనను తాను దేవునికి ఇదిగో సమర్పించుకున్నాడు. లొంగిపోయాడు. లొంగిపోవడం అంటే ఆత్మార్పణ చేసుకున్నాడు. వంగిపోవడం, లొంగిపోవడం, లొంగడము, కిందకు వంగడము దేవుడు మనకు ఈరోజు నేర్పిస్తున్నాడు. ప్రియ సహోదరులారా, ఇక మొదటిది దివ్య సత్ప్రసాద స్థాపన. దీని మూలాలను, పాత నిబంధన విడుదల, ద పాస్కల్ మిస్టరీ, ద పాస్ఓవర్, ద ఎగ్జడస్ ఈవెంట్ అంటారు. నిర్గమనం, వలస గంధ్రం అంటారు, లేకపోతే నిర్గమం, ద గ్రేట్ ఎగ్జోడస్, ఎగ్జోడస్ అంటారు. సుమారు 430 సంవత్సరాలు పైబడి ఇజ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. ఆ ఫారో రాజులకి గృహాలు నిర్మిస్తున్నారు, కట్టడాలకు. దేవుని ప్రజలు బానిసలుగా, పని మనుషులుగా, సేవకులుగా, అక్కడ దాసులుగా ఉన్నారు. నా ప్రజల ఆక్రందన నేను విన్నాను అని దేవుడు మోషేతో మండుచున్న పద ద్వారా తెలియజేస్తున్నాడు. వెళ్ళు, నా ప్రజలను విడిపించు. ఫారో దగ్గరికి వెళ్ళాడు. ఇదిగో నా ప్రజలను విడిపించు. ఎవరంటే ఏం చెప్పమంటావు? ఉన్నవాడనైనా నేను చెప్తున్నాను, నా పేరు ఉన్నవాడు. ఐ యామ్ హూ యామ్. సదా ఉండేవాడు, నిన్నున్నాడు, ఉంటాడు కాదు, ఎల్లప్పుడూ ఉండేవాడని నేను చెప్తున్నాను చెప్పాడు. వినలేదు వారు, మొండికేశాడు. 10 అరిష్టాలు వచ్చాయి. ఇక చివరికి తొలుచూలు సంతానాన్ని కోల్పోతున్నాడు. అప్పుడు పొమ్మన్నాడు, వదిలిపెట్టి పొండి అని విసిగిపోయి వేసారిపోయి పొమ్మన్నాడు. ఆ రాత్రి ఇజ్రాయేలు ప్రజలు ఏం చెయ్యాలి? ఆ చివరి భోజనం, విడుదలనిచ్చే భోజనం, బానిసత్వం నుండి
స్వేచ్ఛలోనికి నడిపించేటువంటి ఆ అద్భుత గడియలు, ఆ రాత్రి ఇదిగో గొర్రెపిల్లను వధించి మీరు పూజించాలి, దాని రక్తాన్ని మీ ద్వారబంధాల మీద పూయాలి, చిలకించాలి, చేదు కూరలతో వడివడిగా భుజించాలి. మీకు సరిపోతే చుట్టుపక్కల వాళ్ళు కూడా పిలిచి మొత్తం మీద భుజించాలన్నాడు. ఆ రాత్రి ఏం జరుగుతుంది? సంహార దూత మీ పుర వీధులు గుండా వస్తాడు. ఏ గృహాల ద్వారబంధాల మీద గొర్రెపిల్ల రక్తం ఉంటుందో ఆ గృహాలను ఆ సంహార దూత దాటిపోతాడు, అంటే సంహరించేస్తాడు. ఏ గృహాల్లో ద్వారబంధాల మీద ఆ రక్తము లేదో వారి ఇంట్లలో ఉన్నటువంటి మగ సంతానం, తొలిచూలు మగ సంతానం మొత్తం నాశనం, తొలిచూలు సంతానం ముఖ్యంగా. ఆ విధంగా సంహార దూత దాటిపోయింది. అది మొదటి పాస్ ఓవర్. రెండవది, ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వము నుండి పొడి నేల గుండా ఎడారిలోనికి కానాను దేశానికి ఆ ఎర్ర సముద్రాన్ని దాటిపోవడం, పాసింగ్ ఓవర్. పాస్కా అంటే దాటిపోవడం. గమనించాలి ప్రియమైన సహోదరులారా. ఇదిగో అలనాడు గొర్రెపిల్ల రక్తము పూయబడినటువంటి ద్వారబంధాలు ఆ గృహములను ఆ కుటుంబ సభ్యులని మరణం దాటిపోయింది, సంహారదో దాటిపోయింది. ఈరోజు సర్వేశ్వరుని గొర్రెపిల్ల అయినటువంటి యేసుక్రీస్తు రక్తము ఎవరి మీద అయితే చిందబడుతుందో, ఎవరైతే ఆ ప్రభువుని శరీర రక్తాలను స్వీకరిస్తారో వారిని మరణము దాటిపోతుంది. మరణము నుండి నిత్య జీవములోనికి ప్రవేశిస్తాం. సాతాను బంధనాల నుండి, మరణపు ఛాయల నుండి, చీకటి బ్రతుకుల నుండి వెలుగులోనికి, ఇదిగో నిత్య జీవములోనికి, మనకు శాశ్వతమైనటువంటి స్వేచ్ఛలోనికి ఆ ప్రభు నడిపిస్తాడు. ఈ ఘట్టాన్ని స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఇజ్రాయేలు ప్రజలు ఈ పాస్కా పండుగను జరుపుకుంటూ ఉంటారు. కానీ యేసు ప్రభువు చెప్తున్నాడు, ఇంతవరకు చెప్పినటువంటిది ఒకటైతే, ఒక నూతనమైనటువంటి ఇది నా శరీరము, లోక పాపాల కోసము, మీ అందరి కోసము విరవబడేటువంటి, సిలువలో చేల్చబడేటువంటి నా శరీరముగా రొట్టెను తీసుకొని ఇస్తున్నాడు. ద్రాక్షరసాన్ని ఇదిగో లోక పాప పరిహారార్థము చిందబోతున్నటువంటి నా రక్తపు పాత్రము, దీనిని తినండి, దీన్ని త్రాగండి, నా జ్ఞాపకార్థంగా చేయండి అన్నాడు. ప్రియ సహోదరులారా, ఈ విధంగా యేసు తన శరీర రక్తాలను ప్రేమ ప్రవాహముగా, ప్రేమ కానుకగా ఇస్తున్నాడు. మీరు ఈ శరీరను భుజించినప్పుడు, ఈ రసమును త్రాగినప్పుడల్లా నా మరణమును, నా ప్రేమను మీరు గుర్తు చేసుకున్నాను. మీరు మరలా వచ్చినంత వరకు కూడా ఇది కొనసాగాలి. ఈ ప్రేమ బలియాగము కొనసాగాలి, ఈ రక్షణ బలియాగము కొనసాగాలి. అదే మనము సమర్పిస్తున్నటువంటి దివ్య పూజా బలి. ప్రియ సహోదరులారా, మరి ఇటువంటి ఈ పవిత్రమైన ప్రేమ విందును ఎంత పవిత్రంగా స్వీకరిస్తున్నాం, ఎంత యోగ్యంగా స్వీకరిస్తున్నాం. రెండవ పఠనం, అయోగ్యముగా ఎవడైనను ప్రభు యొక్క శరీరమును భుజించి, రొట్టెను భుజించి, ఆ రసమును పానము చేయువాడు, రక్తమును పానం చేయువాడు, వాడు తినుట వలన త్రాగుట వలన పాపము కట్టుకుంటున్నాడు. కాబట్టి ఆత్మ పరిశీలన గావించుకొని, అంటే అర్థం ఏంటి? మంచి పాప సంకీర్తనం చేసి ఆ ప్రభుని మనం స్వీకరించాలి. పాపములో ఉంటూ మనం ప్రభుని స్వీకరించడం అర్హులం కాదు, అయోగ్యులము. ఖండన దండన శిక్ష పడుతుంది. కనీసం మనం యొక్క పాపాలు గుర్తు చేసుకొని పశ్చాత్తాపడి ఆ ప్రభు మన్నింపు కోరుకొని దివ్య సప్రసాదం తీసుకోవాలి. చాలామంది మామూలుగా ఇలా
అందరూ నిలబడ్డారు, నేను నిలబడతాం, తీయాలి కాబట్టి తీయాలి, ఎవరైనా ఏమనుకుంటారేమో కాదు. మరి కొందరు ఇంత గొప్ప అనుగ్రహాన్ని పొందరు, పట్టించుకోరు, స్వీకరించరు. ఆ ప్రభు మనలోనికి వచ్చినప్పుడు ఆ ప్రభు చేసేటువంటి ఆంతరంగికమైనటువంటి ఆ మార్పు, ఆ పరివర్తన, దివ్య చైతన్యము, దివ్య తేజస్సు, నూతన జీవము, నిత్య జీవము అనుభవించడానికి వాళ్ళకి తెలియదు. ప్రియ సహోదరు, ఈరోజు ప్రేమ ప్రవాహములో మొదటిది దివ్య సత్ప్రసాదం, తన శరీర రక్తాలు ప్రేమ కానుక మనకి ఇస్తున్నాడు. ఇక రెండవది, ఆ ప్రభు యొక్క ప్రేమను పంచడానికి తన వాక్కును, తన దివ్య సంస్కారాలను పంపిణీ చేయడానికి పంపిణీదారులుగా గురువులను ఎన్నుకుంటున్నాడు, అభిషేకిస్తున్నాడు. మొట్టమొదటిగా అపోస్తలులను దీవిస్తున్నాడు. వారి స్థానంలో వచ్చేటువంటి ప్రతి అభిషిక్త గురువును కూడా అభిషేకిస్తూ తన యొక్క అధికారాన్ని, తన యొక్క ఆశీస్సులను అందించడానికి అధికారాన్ని ఇస్తూ ఉన్నాడు, అభిషేకం చేస్తున్నాడు. గురువులు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఆకాశం నుంచి వస్తారా? ఎక్కడి నుంచి వస్తారు? అక్కడి నుంచి వస్తారు, ఇక్కడికి వస్తారు. అక్కడ ఎలాగుంటే ఇక్కడ అలా ఉంటుంది. మంచి ప్రార్థనాయుతమైన కుటుంబాల నుంచి గురువులు వస్తారు, దైవ పిలుపులు వస్తాయి. కాబట్టి ఒక బాధ్యతను మనం గుర్తు చేసుకుంటేనే ప్రజలుగా మన గురువుల కోసం మనం ప్రార్థన చేయాలి. అంతేకాదు, మన పిల్లల్ని ఆ ప్రభు యొక్క సేవకు ఇవ్వడానికి వెనకాడకూడదు. చాలా కష్టం. అమ్మో, ఒకరే ఎంతమంది ఉన్నారు గురువులు? కింద సంవత్సరం ఇదే ప్రశ్న అడిగాను, ఎంతమంది ఉన్నారు గురువులు? ఇక్కడ మన ఊరు నుంచి విచార నుంచి ఒకరున్నారు, కత్తిపూడి విచారణ ఎంతమంది ఉన్నారు ఇక్కడ లోకల్గా? సిస్టర్లు ఎంతమంది ఉన్నారు? ఒక ఫాదర్, ఒక సిస్టర్ అక్కడి నుంచి ఉన్నారు, గిడిజా నుంచి, కానీ ఇక్కడ లేదు. ఎవరు ముందుకు రావడం లేదు. ఎందుకు? ఒకరో ఇద్దరో కష్టం. ఎవరో త్యాగం చేస్తే, ఎవరో తల్లిదండ్రులు త్యాగం చేస్తే వాళ్ళ యొక్క పిల్లలు గురువులు అయితే అప్పుడు వస్తారు మనకి ఇక్కడికి. ప్రార్థన చేయవలసిన బాధ్యత ఉంది. ఉదయం నీకు ఇష్టమైతే మా పిల్లల్లో ఒకరిని, మా గ్రామం నుంచి ఒకరిని, మా సంఘం నుంచి ఒకరిని నీ సేవకు పిలుచుకొని ప్రార్థన చేయాలి. గురువులు ఇదిగో మట్టి పాత్రలే, స్వర్ణ కలశాలు కాదు, మట్టి పాత్రలు. పునీత పౌలు కొరింథీయులకు రాసిన లేఖ 2వ అధ్యాయంలో 2వ లేఖలో 4వ అధ్యాయం 7వ వచనంలో చెప్తున్నాడు అద్భుతమైన సందేశం. మట్టి పాత్రలలో ఆధ్యాత్మిక నిధి. గురువులు మట్టి పాత్రలు, కింద జారిపోతే పగిలిపోతుంది, పగిలిపోతే అందులో ఏమేసినా నేలపాలే. మట్టి పాత్రల్లో దేవుని యొక్క గురుత్వ మహదైశ్వర్యాన్ని నింపుతూ ఉన్నాడు. మట్టి పాత్రలకు పసిడి సోయగాను అద్దుతూ ఉన్నాడు. ఈ మట్టి పాత్రలు బలహీనమైనవని అతనికి తెలుసు. అయినప్పటికీ మట్టి పాత్రల్లోనే తన గురుత్వ మహదైశ్వర్యాన్ని నింపుతూ ఉన్నాడు. ఇదిగో మేము ఈ మహత్తర శక్తి దేవునిదే కానీ మాది కాదు అంటున్నాడు. ప్రతి గురువు కూడా ఇదే చెప్పుకోవాలి. ఈ మహత్తర శక్తి నాది, గర్వం అహంకారంతో ఓహో నేను ప్రసంగాలు చెప్పగలను, ఓహో నాకు గొప్ప టాలెంట్స్ ఉన్నాయి, ఓహో నేను జనాల్ని ఉర్రూతలు ఊగించేసి అది చేసి ఇది చేసి. ఈ మహత్తర శక్తి అతనిదే కానీ మాది కాదు అని వినయము కలిగి ఉండాలి ప్రతి గురువును. ఎందుకంటే
ఆయన దైవ స్వభావం కలిగి ఉన్నప్పటికీ దేవునితో సమానత్వాన్ని గణింపలేదు. తనను తాను తగ్గించుకొని వినయము కలిగి సేవక రూపము దాల్చి ఇదిగో తను తాను ఖాళీ చేసుకోవడం చాలా కష్టమైన పని. చాలాసార్లు చెప్పాను, ఖాళీ చేసుకొని రిక్తిని చేసుకొని వదులుకోవడానికి ఎవరికి ఇష్టం ఉండదు. వదులుకోవడం, ఖాళీ చేసుకోవడం చాలా కష్టం. అని ఇప్పుడు ఏం చేస్తాం? నింపుకుంటూ ఉంటాం. నింపుకోవడమే. ఏది దొరుకుతుంది లోపల వేసుకోవడమే. నోట్లోనైనా, ఒంటి మీద కన్నా, లేకపోతే బీరువాలో కన్నా. బట్టలు కావచ్చు, డబ్బులు కావచ్చు, వస్తువులు కావచ్చు, ఏదైనా సరే నింపుకోవడమే కానీ ఖాళీ చేసుకోవడం ఎవరికి చేత కాదు, ఇష్టం ఉండదు. కానీ దేవుడు మనకు అది నేర్పిస్తున్నాడు. తనను తాను ఖాళీ చేసుకున్నాడు. దేవుడు మనిషి అయ్యాడు. ఆ పరమాత్ముడు పాదాల దగ్గరకు వంగిపోయాడు. పాదాల దగ్గరకు వచ్చి పాదాలు కడుగుతున్నాడు, తాకుతూ ఉన్నాడు, స్పృశిస్తున్నాడు. మానవుని పాదాలు తాకుతున్నాడు పరమాత్ముడు. అది మనందరికీ ఈరోజు నేర్పిస్తున్నాడు. కేవలం గురువులు మాత్రం కాదు, మనందరికీ. గురువులు తమ యొక్క ఔన్నత్యాన్ని నిలబెట్టుకోవడం ఎందులోనూ, అదిగో వినయములోను, తగ్గింపు స్వభావంలోను అని మాకు నేర్పిస్తున్నాడు. ప్రతి గురువు కూడా నేర్పిస్తున్నాడు. మరి ఆ ప్రభువు మట్టి పాత్రలకు మహదైశ్వర్యాన్ని ఇస్తున్నాడు అంటే ఈ గొప్పతనం మాది కాదు, అతనిదే అంటూ ఇదిగో ప్రతి ప్రధాన యాజకుడు గురించి హెబ్రీయులకు రాయబడిన లేఖ 5వ అధ్యాయంలో గురువు గురించి, ప్రధాన యాజకుడు గురించి చెప్తున్నాడు. ఎంత అద్భుతమైన మాటలు. ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఎన్నుకొనబడి, సాధారణంగా గురు పట్టాభిషేకం రోజు బిషప్ గారు చెప్తుంటారు, అలాగే ఈ పఠనం తప్పనిసరిగా తీసుకుంటారు. ప్రతి ప్రధాన యాజకుడు ప్రజల నుండి ఎన్నుకొనబడి వారి పక్షమున దేవుని సేవయందు పాపముల పరిహారమునకై కానుకలను బలులను అర్పించుట కొరకు నియమింపబడెను. ప్రజల నుంచి ఎన్నుకోబడతాడు. ప్రజల పాపాల కోసము అక్కడ నివేదిస్తూ ఉంటాడు, ప్రార్థన చేస్తూ ఉంటాడు. తానే పెక్కు విధముల బలహీనుడు కనుక, గురువు బలహీనుడే, ఎందుకంటే మానవుడే. బలహీనుడు కనుక అజ్ఞానము వలన దోషములనొచ్చు వారితో అతడు సౌమ్యముగా ఉండగలను. ఎందుకంటే బలహీనత ఏమిటో తెలుసు. ఇక్కడ అవతల వారు తప్పు చేసినప్పుడు అర్థం చేసుకోగలడు. ఈ విషయం ఎక్కడ గురువులకు అర్థమవుతుందంటే పాప సంకీర్తనంలో. ఎవరైనా పాప సంకీర్తనానికి వచ్చినప్పుడు వారి యొక్క బలహీనతలు చెప్తున్నప్పుడు, వారి పాపాలను వాళ్ళు చెప్తున్నప్పుడు గురువుకి తమ వ్యక్తిగత బలహీనతలు గుర్తొస్తాయి. A very good confession reminds a priest of his own sinfulness and weaknesses. కాబట్టి బలహీనత అంటే తెలిసినవాడు బలహీనతలో ఉన్నటువంటి వారి పట్ల సానుభూతి కలిగి ఉండి సహాయం చేయడానికి, క్షమించడానికి ఆ వినయము, ఆ తగ్గింపు స్వభావము అతనికి ఉంటుంది అంటున్నాడు. కాబట్టి తానే బలహీనుడు కనుక ప్రజల పాపముల కొరకే గాక తన పాపముల నిమిత్తము కూడా బలులను అర్పింపవలెను. ప్రజల కోసం కాదు, తన యొక్క వ్యక్తిగత బలహీనతల కోసం కూడా ప్రతి గురువు ప్రతి దివ్య పూజా బలిలోనూ ప్రార్థన చేస్తాడు, కన్నీరు కారుస్తాడు, దుఃఖపడతాడు, పశ్చాత్తాపడతాడు, ప్రభుని శరణు కోరుకుంటాడు. ప్రధాన యాజక పదవీ గౌరవమును ఎవరంతట వారు పొందలేరు. అహరోను వలె దేవుని పిలుపు వలననే ఏ వ్యక్తి అయినను ప్రధాన యాజకుడు చేయబడను. సో ఎవరంతటా వాళ్ళని గురువు అవుతానంటే కుదరదు. ఆ ప్రభు యొక్క కృప ఉండాలి, కరుణ ఉండాలి, అనుగ్రహం ఉండాలి, ఆశీర్వాదం ఉండాలి, అంగీకారం ఉండాలి. కాబట్టి గురువుల కోసం ఈ విధంగా
ప్రభు చూస్తున్నాడు. అలాగే సప్త సంస్కారాల పంపిణీదారునిగా ఆ ప్రభు గురువుని ఎన్నుకుంటున్నాడు. ప్రజల నాయకునిగా, ప్రజలకు మందకు కాపరిగా, దేవునికి ప్రజలకి మధ్య ఒక వంతెనలాగా దేవుని ఆశీర్వాదాలను ప్రజలకు ఇవ్వడం, ప్రజల యొక్క ప్రార్థనలు దేవుని సన్నిధిలో సమర్పించడం, ప్రజల పాపాల కన్నీటిని, పశ్చాత్తాప కన్నీటిని దేవుని సన్నిధిలో గురువు సమర్పించడం, దేవుని యొక్క కరుణ కటాక్షము కృపను మన్నింపును ప్రజలకు అందించడం, ఇది గురువు చేసేటువంటి పని. లోకంలో ఎవ్వరికీ దేవుడు అవకాశం, అనుగ్రహము, ఆశీర్వాదం ఇవ్వలేదు. అయితే ప్రజలకి గురువుకి ఉన్నటువంటి బంధం, మంచి గురువు ఉంటే మంచి ప్రజలు ఉంటారు. ప్రార్థనాపరుడైనటువంటి గురువు, ప్రజల కోసం పనిచేసే గురువు ఉన్నట్లయితే అటువంటి ప్రజలు కూడా ఆ గురువు కోసం మాత్రం దేవుని విషయాలు మరింత శ్రద్ధ వహించి మరింత అంకిత భావంతో వస్తాడు. ఫుల్టన్ జెషీన్ అనేటువంటి ఆర్చ్ బిషప్ గారు ఒక చక్కని మాట చెప్తారు గురువు గురించి, గురువు ప్రజల గురించి, కాపరి మంద గురించి. యథా కాపరి తథా మంద, యథా గురువు తథా సంఘం. బలి గొర్రె పిల్లలా మారిన యాజక నాయకుడే పవిత్ర సంఘానికి జీవం పోస్తాడు. ప్రాపంచిక వ్యవహారాల్లో మునుగు తేలే గురువు శ్రీసభ ఎదుగుదలకు ఒక అడ్డంకిగా నిలిచిపోతాడు. పరిశుద్ధ జీవితం జీవించే గురువే శ్రీసభ అభివృద్ధికి దోహదపడతాడు. యాజకుల పవిత్రత విశ్వాస సంఘాన్ని పవిత్రపరుస్తుందని, ప్రజల పవిత్రత స్థాయి కన్నా యాజకుల పవిత్రత స్థాయి తగ్గిపోతే సంఘం పవిత్రతలో మరింత దిగజారిపోతుందని యాజకులు గ్రహిస్తే ఎంత బాగుండునో అంటారు ఈ ఫుల్టన్ షీన్ ఆర్చ్ బిషప్ గారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో మన గురువులను మన బిడ్డలుగా, మన సోదరులుగా, మన అన్నదమ్ములుగా, అలాగే మఠవాసులను, సిస్టర్స్ కానీ, ఇతర గురువులు కానీ, బ్రదర్లు కానీ, వాళ్ళు ఎవరు మన కోసం, మన మధ్య నుంచి ఎన్నుకోబడి మన కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళు. కాబట్టి వారికి సహకరించాలి, సహాయం అందించాలి. వాళ్ళు పని చేసుకోవడానికి మనం సులభం చేయాలి. పనులు అడ్డంకిగా మారకూడదు. ప్రజలు గురువుల పనికి సహకరించాలి. ఎందుకంటే వాళ్ళు ఎంతో శ్రమపడి ప్రసంగం తయారవడం అంటే అప్పటికప్పుడు ఏదో 2 మాటలు చెప్పడం కాదు. వాక్యం చదవాలి, ప్రార్థన చేయాలి, ధ్యానం చేయాలి, ఎలా చెప్పాలి, ఏం చెప్తే సులువుగా వాళ్ళు నా మంద అర్థం చేసుకుంటారని ఆ ప్రయత్నము, ఆ ప్రార్థన, అదంతా ప్రిపరేషన్ ఉంటుంది ఆత్మ నడిపింపు చేత. కాబట్టి ఆ ప్రజలు వినడానికి సిద్ధంగా రాకపోతే నిరాశే ఆ గురువుకి. ఎంతో దూరం ప్రయాణం చేసుకొని, ఎంతో దారిలో ఏమేమి జరిగినా సరే, అంత దూరం వెళ్ళిన తర్వాత పూజకు ప్రజలు రాకపోతే నిరాశే. సప్త సంస్కారాల విషయంలో కూడా అంతే. గురువు ప్రజల కోసం ఉన్నప్పుడు ప్రజలు గురువు కోసం, గురువుతో సహకరించాలి. అప్పుడే ఆ సంఘం కళకళలాడుతుంది. లేకపోతే ఉండదు. మనసులో పెట్టుకోండి. ఇక మూడవది, ప్రియమైన సహోదరులారా, ప్రేమ ప్రవాహములో మూడవది, ఇదిగో ప్రేమాజ్ఞ, నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకొనండి. సేవ ప్రేమకు కార్యరూపం. ప్రేమిస్తున్నానంటే ఎలా చూపిస్తావు నీ ప్రేమని? ప్రేమిస్తే ఏం చేస్తావు? నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమిస్తే నువ్వేం చేస్తావు? నీ భార్యను ప్రేమిస్తే నువ్వేం చేస్తావు? ఆ ప్రేమను ఎలా చూపిస్తావు? చెప్పండి. మీ పిల్లల మీద మీ ప్రేమ ఉందో ఎలా చూపిస్తారు?
వాళ్ళకి ఏది అవసరమో గుర్తించి ఇస్తారు. వాళ్ళకి ఏం కావాలో, వారి ఏమి సంతోషాన్ని ఇస్తుంది, ఏది అవసరం గుర్తించి చిన్న చిన్న త్యాగాలు అవసరమైతే చేసి వాళ్ళు సంతోషం కోసం చేస్తారు. కాబట్టి నేను ప్రేమను నా పనుల ద్వారా చూపించాలి, మాటలతో సరిపెట్టడం కాదు. సేవ చేయాలి, ప్రేమను సేవ ద్వారా చూపించాలి అంటున్నాడు యేసుప్రభు. శిష్యుల పాదాలను కడుగుతున్నాడు, ఒక సూచన, ఒక 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 సందేశాన్ని ఇస్తున్నాడు. మీరు కూడా గర్వం, అహంకారం, ఇంటి యజమానుని కాబట్టి అందరూ నాకు సేవలు చేయాలి, నేను సేవ చేయడం కాదు. యజమానుడు కాబట్టి ఎక్కువ బాధ్యత కలిగి ఉన్నాడు. Authority is responsibility. Authority is duty to serve. Authority means sacrifice. అధికారం అంటే బాధ్యత, అధికారం అంటే సేవ చేయడం, అధికారం అంటే త్యాగం చేయడం. తల్లి కుటుంబానికి యజమానురాలు, అందరికీ అన్నీ అందాయలేయో చూసుకుంటుంది. అందరికీ భోజనం, అందరికీ చేసినటువంటి లడ్డూలు సరిపోతాయా లేదా, లేదా అందరూ భోజనం చేశారా లేదా, అది ఆ బాధ్యత. ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తున్నాడు, మీరు అధికారులుగా ఉండాలి కదా. తనను తాను హెచ్చించుకుని వాడు తగ్గించబడతాడు. నేను సేవలు చేయడానికి వచ్చాను కానీ సేవలు అందుకోవడానికి రాలేదంటున్నాడు. కాబట్టి ప్రతి క్రైస్తవ బిడ్డ, ప్రతి విశ్వాసి ఇదిగో ఈ సేవా తత్పరతను నేర్చుకోవాలి. గురువులు, మఠవాసులు, సామాన్యులు కాదు, గృహస్థ క్రైస్తవులు అందరూ కూడా ఈ క్రీస్తు తత్వాన్ని నేర్చుకోవాలి. పాదాలు కడగడం, తగ్గింపు స్వభావాన్ని నేర్చుకోవాలి. ఇదిగో నేను మిమ్ము ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి. ఆ ప్రేమ ఎలాంటిది? తన స్నేహితుని కొరకు తన ప్రాణమును దారుబోయే వానికంటే ఎక్కువ ప్రేమ గలవాడేవాడు. ప్రేమ, యేసు చూపించిన ప్రేమ, త్యాగం చేసిన ప్రేమ, ప్రాణం పెట్టిన ప్రేమ. ప్రియ సహోదరులారా, ఈ విధంగా ప్రేమ ప్రవాహము ఈరోజు మనం స్మరించుకుంటున్నాము. మొదటిది దివ్య సత్ప్రసాదం, క్రీస్తు శరీర రక్తాలు. రెండవది గురుత్వ స్థాపన. మూడవది ప్రేమ సేవ ఆజ్ఞ. స్మరించుకుంటూ ఇదిగో శిష్యుల పాదాలను కడిగినటువంటి ఆ సన్నివేశాన్ని మరలా ఇప్పుడు మనము మన సంఘంలో 12 మందిని ఒక సూచనగా, పోలికగా గురువు క్రీస్తు స్థానంలో ఉంటూ ఆ పాదాలను కడుగుతూ సంఘానికి, గురువుకి, సంఘానికి ఒక మాతృక యేసు యొక్క సేవా తత్పరతను, ప్రేమతత్వాన్ని గుర్తు చేసుకుంటున్నాము. కాబట్టి ఆ ప్రభు యొక్క ఆశీస్సులు మనందరిపై నిండుగా రావాలని ఈ పూజలో ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. జ్వాలలను వెలిగించు మందరిలో నా ఆజ్ఞ ఇదియే చేయుడనుచు యేసువే నేర్పినారు. ప్రేమతో చేయుడని మందరిని ప్రేమాన్ రాగముతో మన్నించు
జేసువే నేర్పినారు ప్రేమతో చేయుడని. దీనాత్వము కలిగి జనసేవ చేసెను. దీనాత్వము కలిగి ఆరాధనా మందసనాదుడు ఆరాధనా మహోన్నతుడు ఆరాధనా మందసనాదుడు ఆరాధనా ఇమ్మానుయేల్ ఆరాధనా మమ్మేలు రాజా ఆరాధనా ఇమ్మానుయేల్ ఆరాధనా మమ్మేలు రాజా ఆరాధనా ఆరాధనీయుడా ఆరాధ్యదేవుడా ఆరాధ్యనీయుడా ఆరాధ్యదేవుడా మా జీవ పరిపూర్ణుడా